MG9 న్యూస్. కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గం కౌతాలం మండలం ఎరిగేరి గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ట్యాబ్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎరిగేరి గ్రామ సర్పంచ్ ఎన్ గోవిందు మరియు ఎరిగేరి గ్రామ వైసీపీ నాయకులు ధర్మన్న, ప్రధాన ఉపాధ్యాయులు పి రమేష్ నాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామకృష్ణుడు, పిఈడి రాము, సీనియర్ ఉపాధ్యాయురాలు మాధురి, జ్ఞానేశ్వరరావు, విద్యా కమిటీ చైర్మన్ అంచనమ్మ, రాజు, రామలింగ తదితరులు పలువురు పాల్గొన్నారు. MG9 న్యూస్ తో కౌతాలం రిపోర్టర్ మహబూబ్ బాషా. నరేంద్ర మోదీ కూడా ఉన్నారు. టీ అమ్ముకొని బతికాడంటే అందుకే చాయ్ వాళ్ళు ఉంటున్నాయండి. ఒకటి మామూలుగా టీ పంపు పెట్టుకొని టీ అమ్మి ఈరోజు మన దేశానికి ప్రధానమంత్రి అయినాడు. కాబట్టి మనం వాళ్ళంతా స్ఫూర్తి తీసుకోవాలి. కొంతమంది చాలా మందిని స్ఫూర్తి తీసుకోవాలి. అంటే పేదరికంలో ఉన్నాము, ఇట్లా మన పల్లెటూరు వాళ్ళు చదువు రాదు, మేము ఎదగలేము అని చాలా మంది నెగిటివ్గా ఉంటారు. తప్పది, అలా ఉండకూడదు ఎప్పుడు కూడా. హై స్కూల్కి వెళ్ళినటువంటి హెడ్ మాస్టర్ సార్ గారికి, నాయకులకు, టీచర్లకు, పిల్లలకు నమస్కారాలు. ఒక చదువు కోసం జగనన్న సార్ ఒక అమ్మఒడి, మీకు సంబంధించి పుస్తకాలు, డ్రెస్సులు, ఇప్పుడు ట్యాబ్లు, ఇవి ఓన్లీ గేమ్స్ కాకుండా మీ చదువు కోసం ఉపయోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను. కానీ గేమ్స్ రావాలనుకుంటా కదా సార్, దాంట్లో ఉపయోగించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. సీనియర్ మేడం మధుర మేడం గారికి, మరి గ్రామ పెద్దలు ధర్మన్న, గ్రామ సర్పంచ్ గోవిందు, మరి టీచర్ సోషల్ సార్ గారికి, పీటీ సార్ గారికి, మన సార్ సీనియర్ సార్ ఉన్నది సార్ గారికి, మరి విలేకరు సాగర్ గారికి నాయకత్వంలో వందనాలు. ఈరోజు వచ్చిందంటే మనకి కొత్తగా హెడ్ మాస్టర్లు చాలా పనిచేయడం జరిగింది. సారోడు కూడా అంతా ఐకమత్తంగా ఉండి మనకి వచ్చిన నిధులు కానీ, మరి ఏమైనా గవర్నమెంట్ కానీ సెంట్రల్ కానీ కొన్ని పైన తీసుకోవడం రావడం జరిగింది. గ్రౌండ్ కూడా చాలా నీట్గా చేయాల్సి ఉంది. కొద్దిగా ఇంకా రిపేర్లో ఉంది పెండింగ్లో. మరి పిల్లలు ఈరోజు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఇంత మంచి అవకాశము మీకున్నది మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మా పిల్లలకు ఉంది అని చెప్పేసి దీన్ని ఈ ట్యాబ్ని యూజ్ చేసుకుని యూ షుడ్ టేక్ ఇట్ అన్ ఆపర్చునిటీ. దీన్ని మంచిగా వాడుకొని మీరు ఎంత కావాలంటే ఎంతవరకైనా పోవచ్చు, అంత అవకాశాలు ఉన్నాయి కదా. చదువుకోవడానికి మంచిగా కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకోవడానికి నీట్గా పిక్చర్తో మనకి ఎక్స్ప్లెనేషన్ పార్ట్ కానీ, తర్వాత క్విజ్, ప్రతి కాన్సెప్ట్కి క్విజ్ ఉంటుంది. మీరు అటెంప్ట్ చేసి చెక్ చేసుకోవచ్చు మేము ఎంతవరకు నేర్చుకున్నాము అని చెప్పేసి. సో దాని ద్వారా మన ప్రోగ్రెస్ అనేది మనకే తెలిసిపోతుంది. ఇప్పుడు మామూలుగా మేము చెప్తే మేము కరెక్షన్ చేసి మేము ఇచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది. దానివల్ల మీరే సెల్ఫ్ అసెస్మెంట్. గౌరవ కమిటీ చైర్పర్సన్ గారికి, అలాగే మన గ్రామ సర్పంచ్ గారికి, అలాగే మన గ్రామ పెద్దలైనటువంటి ధర్మన్న గారికి, మరియు ఇతరమైనటువంటి గ్రామ పెద్దలకు, మా తోటి ఉపాధ్యాయులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ పంపిణీ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా నిర్వహించినటువంటి ప్రధానోపాధ్యాయులకు మరియు ప్రత్యేకంగా ధన్యవాదాలు. పిల్లలు ఈ ట్యాబ్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక కూడా చెప్పాను నేను, ట్యాబ్లను ఎడ్యుకేషన్ కోసమే ఉపయోగించాలి. ఇది మన ముఖ్యమంత్రి అయినటువంటి జగన్ గారు ఎంతో ప్రయోజనాత్మకంగా ఇస్తున్నటువంటి అవకాశం ఇది మీకు. కాబట్టి ఆయన పీరియడ్లో మన పాఠశాలలు బాగా అభివృద్ధి చెందినాయి. తర్వాత పిల్లలకు కూడా బాగా అభివృద్ధి చెందాలంటూ 9th, 10th వరకు కూడా ఈ ట్యాబ్లు మీకు ఉపయోగపడతాయి. ఈ 3 సంవత్సరాలు అనంతరము వీటిని భద్రపరచుకొని తిరిగి మన పాఠశాలకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉపయోగించుకొని ఈ తరమైన యాప్లు ఏమి కూడా దాంట్లో వాడకుండా జాగ్రత్త పెట్టుకుంటారని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రధానోపాధ్యాయులు ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రధానోపాధ్యాయులు మరియు గ్రామ సర్పంచ్ అయినటువంటి గోవింద్ గారికి, తర్వాత విద్యా కమిటీ చైర్మన్, తర్వాత గ్రామ ఎక్స్ సర్పంచ్ అయినటువంటి ధర్మన్న గారికి, తర్వాత వైసీపీ నాయకులు రామలింగ, తర్వాత నాగరాజ్, తర్వాత సీనియర్ ఉపాధ్యాయుని మాధవి మేడం గారికి మరియు రామకృష్ణ గారికి, తర్వాత నా తోటి ఉపాధ్యాయుల పనులందరికీ ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వము చేపడుతున్న కార్యక్రమం ఇది. ఎందుకంటే ట్యాబులు పంపిణీ అనేది ఆషామాష కార్యక్రమం, చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం ఇది. ప్రతిదీ జగను
ప్రతి ఒక్కటి మీకు ఇచ్చేటువంటి ప్రతి ఒక్కటి కాస్ట్తో కూడినటువంటి విషయం మీరు గుర్తుంచుకోవాలి. భోజనాలు అయితేనేమి, రోజు గుడ్ అయితేనేమి, చికెన్ అయితేనేమి, తర్వాత షూ, బట్టలు ఇవన్నీ కూడా మీకు అన్నీ ఫ్రీగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎంతో ప్రతి సొసైటీకి ఒక ట్యాబ్ని మీకు అందిస్తున్నారు. ఈ ట్యాబ్ యొక్క ఖరీదు దాదాపు 14,000 to 15,000 దాకా ఉంటుంది. ఇది అందరూ చెప్పినారు, వేరే ఇతర యాప్లు కానీ గేమ్స్ కానీ ఇలాంటివన్నీ చేసుకోకూడదు. వాళ్ళు చేసుకున్నతో అంటే ఆ విధంగా చేయడం వల్ల అది తప్పది. లాస్ట్ టైం అటు జరిగింది. మళ్ళీ నా దగ్గరకు వచ్చి సార్ ఇట్లా అయింది సార్, మళ్ళీ నేను చేసిస్తాను. చేసి ఇచ్చిన మళ్ళీ రెండో రోజే మళ్ళీ యాప్ వేసుకున్నారు పిల్లలు.